సూపర్ మస్తీ సిద్దిపేటకి నా పెద్ద నాన్న చెండా. చీకట్లో గాలిపటాలు ఎగరేయలేడు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నవ్విస్తానని శపథం చేసి తొడగొట్టాడు. ఎర్రగా అయితే వెన రాసుకుంటున్నాడు. మీ అందరికీ తెలుసు కదా పెద్దనాన్న ఎవరు? మరి మా పెద్దనాన్న గాలిపటాలు సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ వచ్చేస్తున్నారు. మినీ బుల్లెట్ తో రెడీయా? అందరికీ నమస్కారం అండి. ఇంతమంది సిద్దిపేటలో జనాలను చూస్తుంటే మాటలు రావటం లేదు. హాయ్ గర్ల్స్, సూపర్. ఏమండి బాగున్నారా? ఆడపిల్ల పెళ్లి చేయడానికి అబద్ధాలు చెప్తుంటారు. అలా అబద్ధాలు చెప్తే ఏమవుతుందో చూద్దాం. పెళ్లి కొడుకు మామూలు పెళ్లి కొడుకు కాదు, మీ పెదనాన్నే పెళ్లి కొడుకు. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు పెదనానికి. చెప్పండి బాబు గారు. లోపల అమ్మగారు దులపమంటే దులుపుతున్నా. మీ వల్ల కావట్లేదంటే నన్ను దులపమన్నారు. పూజలు ఎక్కడ ఉంటాయండి? మీకు అందుతాయా? అందుకే నేను దులుపుతున్నా. కొంపతీసి అమ్మగారికి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేయబోతున్నారా? సిగ్గుందా? ముందు ఇద్దరు అమ్మాయిలు కూడా ప్రేమించుకొని వెళ్ళిపోయారు. సరే ఏం చేయాలి చెప్పండి. ఏ ఇవ్వాలి? అయ్యో బాబోయ్, సిద్దిపేటలో కూల్ డ్రింక్స్ చాలా ఫేమస్. 2 తీసుకొస్తా. రోజు ఇద్దరికి వంట చేసేది ఎవరు? నేను గడి తింటే నువ్వేం తిన్నట్టు? తోలు తీస్తా. మా తాత నీ దగ్గర పని చేశాడు కాబట్టి చేస్తున్నా. ఏం ఇవ్వాలండి? ఎలా తేవాలి? నీ ఇంట్లో బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ ఉందంటే సిద్దిపేట జనాలు అందరూ ఎలా నవ్వుతున్నారు చూసావా? సిగ్గుందిరా నీకు? బాత్రూమ్ లో ఎక్కడ ఫ్రిడ్జ్ ఉంటదా? ఇస్తారా? కొబ్బరి బొండం అంటే మన సిద్దిపేటలోకి వెళ్ళి 2 బొండాలు తీసుకొస్తా. సరే ఏం చెప్పాలి చెప్పు. ఏం ఇవ్వాలి? నిన్ను ఎడం చెప్పుతో కొట్టమంటావా, కుడి చెప్పుతో కొట్టమంటావా, లేకపోతే ముందు కూర్చొని అయ్యగారు ఇరిగిపోయిన చెప్పులతో కొట్టమంటావా? ఇన్ని ఎకరాలు ఎక్కడున్నాయండి? ఇస్తాలే పో. చూస్తాలే. రాజాది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా. జాక్పాటే నేను కొట్టేస్తా, జయపురే నేను పట్టేస్తా. ఆడి కళ్ళజోడు ఎట్టాడా? తీసేమని నా కలర్ లో కలిసిపోయింది. లేకపోతే ఈడేంటండి అల్లుడు ఎలా ఉన్నాడు చూసారా? ఆ స్పీకర్ ని పక్కన ఎడితే స్పీకర్ ఎక్కడ ఉంటాడు, ఈడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎవడు ఎవడు లఫ్ట్ గాడు? పంపించేయి. బాగున్నారా? చిన్న డౌట్ చెప్పు. తమరు హైదరాబాద్ నుంచి వచ్చినట్టు ఉన్నారు. అవును. ఆ కళ్ళు చూస్తే తెలిసిపోతాయి. కళ్ళు ఆపరేషన్ చేయించుకొని వచ్చినట్టు ఉన్నావు. వాడనలేదు, నువ్వు అంటున్నావు. ఎందుకు 100 తోలు ఎక్కువ వీనికి? మూసుకొని కూర్చో. కొట్టానంటే కళ్ళజోడు సిద్దిపేటలో నువ్వు వెళ్ళి కరీంనగర్ లో పడతావు. ఇడు కొట్టక ముందే భయపడుతున్నాడు. ఈడే వాళ్ళండి. అమెరికా రిటర్న్స్ తెలుసా? ఇక్కడ ఇండియా రిటర్న్స్ ఎక్కడ తెలుసా? ఇలాగే ఉంటది. మామగారు నేను హట్ అయిన వెళ్ళిపోతున్నా. పోరా పో. సిద్దిపేటలో మా కూతురికి మొగుడే దొరకడు అనుకున్నావా?
చూసావు ఎంతమంది కుర్రాలు రెడీగా ఉన్నారు. ఈయన బతులు ఆడతారేంటండి? తారు డబ్బాలో పడ్డ చుంచలక మోహం ఈడు. ఏయ్! నా క్రేజ్ ఏంటి తెలుసా? క్రేజ్ ఏంట్రా? నీ ఫేస్ చూస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బర్నింగ్ వాటిలో శవంలో ఉన్నాను. ఏయ్! మామగారు నేను హట్టాన్ని వెళ్ళిపోతా. పోరా పో. ఆని బతులు ఆడతారేంటండి? సిద్దిపేటలో ఎంతమంది కుర్రాలు ఉన్నారు. ఎవడో ఒకరికి ఇచ్చి చేసేద్దాం. ఊటీలండి. ఏరా ఊటీలో షూకి కోటిలో షూకి తేడా తెలియదు అనుకుంటున్నారు సిద్దిపేట వాళ్ళకి? పోనీ అండి, అది ఊటీలో షో అండి, కోటిలో 100 రూపాయలు కొన్న షూ. మామగారు నేను హట్టాన్ని వెళ్ళిపోతున్నాను. ఇంకోసారి వెళ్ళిపోతాను అన్నట్టు ఎదవ ఎక్కితే హైదరాబాద్ వెళ్ళి పడతావు. ఏయ్! నా పవర్ ఏంటో తెలియదు. నీ పవర్ అంటే నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. పవర్ కట్ట మొహం నువ్వును. ఏం తీసుకుంటారండి? చెప్పించేది ఒకటి. థమ్స్అప్ తాతారా? థమ్స్అప్ తాత. ఈడే కర్రీగా ఉన్నాడు, మళ్ళీ ఈడికి ఎందుకండి థమ్స్అప్? ఎక్కువ మాట్లాడుతూ కర్రెక్కిర్రగా నాకు పళ్ళు రాల కొడతాను. సరే ఇప్పుడు ఏం చేయాలి? అరే అల్లుడు గారికి కూల్ డ్రింక్ పట్ల కూల్ డ్రింక్ అంటే ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ నుంచి తీసుకురావాలా, కిచెన్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకురావాలా, లేకపోతే బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకురావాలా? అరే మనకి ఇన్ని గల ఫ్రిడ్జ్లు ఉన్నాయని అల్లుడు గారికి తెలియలేట్రా. వీడికి ఎంత కొండేరి పప్పు కాకపోతే బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంటదండి? అరే ఆ ఫ్రిడ్జ్ నుంచి ఓకే. కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం మట్ట. కొబ్బరి బొండం అంటే సిద్దిపేటలో ఉన్న 1000 ఎకరాల నుంచి తేవాలా, కరీంనగర్ లో ఉన్న 100 ఎకరాల నుంచి తేవాలా, లేకపోతే ఈ మధ్య అబిడ్స్ సెంటర్ లో వేశారు కదా 6000 ఎకరాలు అక్కడ నుంచి తెమ్మంటారా? అరే మనకి ఇన్ని గల ఎకరాలు ఉన్నాయని అల్లుడు గారికి తెలియాలి. సరే తీసుకొస్తా. కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత అమ్మగారు పిలుచుకోండి. అమ్మగారు? అమ్మగారే. ఇంట్లో ఉన్న ఈ అమ్మగారిని పిలుచుకురావాలా? ఎవరు పెట్టారు కదా రెండో సెటప్. లేకపోతే జనగామలో ఉన్న 3వ అమ్మగారిని పిలుచుకురావాలా? నీకే 3 సెటప్లు ఉంటే నీ అవ్వ. ఏ రా, నీకు ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారి ముఖం మీద ఉమ్మేస్తావురా? వేస్తే గీస్తే నేనే అయ్యారు. నీకోసం ఇగో నాన్న, ఒక 3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో డాన్స్ చేయి, వాళ్ళని ఇంప్రెస్ చేయి. ఓకేనా? దాని తర్వాత చూసుకుందాం. నాకు నా ఫేవరెట్ పాట వస్తుంది. మీరు రెడీయా? పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవ, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే. ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాలా.